చైనాను అంత ఈజీగా నమ్మడానికి లేదు. ఈ విషయం ఇప్పుడిప్పుడే అమెరికాకు తెలిసొస్తుంది. చైనా నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున స్టూడెంట్స్ పై చదువుల కోసం వస్తుంటారు, రీసెర్చ్ చేస్తుంటారు. అయితే ఈ ముసుగులో అమెరికాకే సున్నం పెట్టే పని ఒకటి చేశారు ఇద్దరు చైనీస్ రీసెర్చర్స్. డేంజరస్ ఫంగస్ ను అమెరికా తీసుకెళ్లి పట్టుబడ్డారు. ఈ ఫంగస్ తో పంటలన్నీ నాశనమవుతాయి, దిగుబడులు తగ్గుతాయి. చెప్పాలంటే మొత్తం ప్యాకప్ చేసే కుట్రలకు చైనా మనుషులు తెగబడ్డారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. అసలు ఫంగస్ తరలిస్తూ ఎలా దొరికారు, ఎక్కడా ప్రయోగిద్దామనుకున్నారు? డేంజర్ ఫంగస్ ఒక్కసారి స్ప్రెడ్ అయిందంటే ఇక అంతే సంగతి. పంటలన్నీ సర్వనాశనమే. అలాంటి శిలీంధ్రాన్ని సీక్రెట్ గా అమెరికాలోకి డంప్ చేసే కుట్ర ఒకటి జరిగింది. ఇద్దరు చైనా పరిశోధకులు వీటిని ఓ చిన్న బ్యాగ్ లో అమెరికా షిఫ్ట్ చేశారు. డెట్రాయిట్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ ఏజెంట్ కు వేళ్లను చూడగానే డౌట్ వచ్చింది. అవేంటని అడిగితే మొదట బుకాయించారు. అవి తమవి కాదని కథలు చెప్పారు. కానీ గట్టిగా నిలదీసేసరికి మ్యాటర్ మొత్తం బయటపడింది. తీరా చూస్తే అది డేంజరస్ ఫంగస్, ఫ్యూసేరియం గ్రామినేరియంగా గుర్తించారు. అక్కడే అసలు కథ మొదలైంది. మిచిగాన్ యూనివర్సిటీలో యున్కింగ్, జియాన్, జున్యోంగ్లీ ఇద్దరు రీసెర్చ్ చేస్తున్నారు. చక్కగా పరిశోధనలు చేస్తే అంతా బావుండేది. కానీ వాళ్ల జెండా వేరు, ఎజెండా వేరు. బయటకు ఒకలా, లోపల మరోలా. అది పరిస్థితి. ఇప్పటికే చైనా విద్యార్థులకు వీసాలు కఠినం చేయాలని ట్రంప్ సర్కార్ డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈ బయోవెపన్ కుట్రలు తెరపైకి రావడంతో మరింత ఆందోళనగా మారాయి. వీరిద్దరిలో జియాన్ను FBI అరెస్టు చేసింది. గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటలను ఆశించే ఫ్యూసేరియం గ్రామినేరియం అనే ఫంగస్ ను తీసుకొచ్చారన్న అభియోగాలు నమోదయ్యాయి. ఇందుకు సంబంధించి ఆధారాలను కూడా FBI కోర్టుకు సమర్పించింది. జియాన్ను అరెస్టు చేసి డెట్రాయిట్ లోని ఫెడరల్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆమె సహా భాగస్వామి లియు చైనాలో ఉన్నట్టు భావిస్తున్నారు. కొందరు చైనా నుంచి వచ్చిన విద్యార్థులు తమ సొంత దేశానికి బెనిఫిట్ చేసేందుకు అమెరికన్ ల్యాబ్ల నుంచి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ను చోరీ చేసే ప్రమాదముందని అమెరికన్ ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. దశాబ్దాలుగా అమెరికన్ విశ్వవిద్యాలయాలు, లాబొరేటరీల నుంచి సైంటిఫిక్ డేటాను చోరీ చేశారన్న అనుమానాలు అమెరికన్లలో పెరుగుతున్నాయి. కొన్నిసార్లు ఇలాగే చౌర్యం చేస్తూ అరెస్టు కూడా అయ్యారు. అందుకే ఇప్పుడు ఇలా చదువులు డిస్కంటిన్యూ చేసిన వారిని, వర్సిటీలకు వెళ్లని వారి వీసాలను రద్దు చేస్తామంటోంది ట్రంప్ సర్కార్. నిజానికి గతంలో అమెరికా నుంచి చైనాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లీక్ చేసుకుని తీసుకెళ్లేవారు. కానీ యున్కింగ్, జియాన్, జున్యోంగ్లీ విషయం అలా కాదు. చైనా నుంచే డేంజర్ ఫంగస్ ను అమెరికా తీసుకొస్తూ పట్టుబడ్డారు. అంటే అమెరికాలో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే కుట్రగా దీన్ని చూస్తున్నారు. ఇది కూడా ఒక రకంగా ఆగ్రో టెర్రరిజం కిందకొస్తుందన్నారు. అరెస్ట్ అయిన లేడీ యున్కింగ్ జియాన్ చైనీస్ కమ్యూనిస్టు పార్టీకి విధేయతతో ఉన్నట్లు తేలింది. మాతృభూమిని ప్రేమిస్తానని, అంతర్జాతీయ వ్యవహారాల పట్ల శ్రద్ధ వహిస్తానన్నట్లుగా చెప్పిన పేపర్ బయటకొచ్చింది. చైనా ప్రభుత్వం నుంచి ఈ ఇద్దరు ఫండింగ్ కూడా అందుకున్నారని గుర్తించారు. గతంలో ఈ జంట అమెరికాకు వస్తువులను అక్రమంగా తీసుకొచ్చి ఉండవచ్చంటున్నారు. 2022లో వచ్చినప్పుడు షూలో వస్తువులు తీసుకొచ్చారంటున్నారు. సో ఇప్పుడు మాత్రం ఈ డేంజరస్ ఫంగస్ ను తీసుకొస్తూ దొరికిపోయారు. నిజానికి మొక్కలను ఒక దేశం నుంచి మరో దేశానికి తీసుకెళ్లేటప్పుడు సూక్ష్మ జీవులు లేదంటే హానికరమైన ప్యాథోజన్స్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కఠినమైన క్వారంటైన్ టెస్టులు చేస్తుంటారు. ఈ ప్రక్రియ ఇంటర్నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ కన్వెన్షన్, దేశీయ క్వారంటైన్ చట్టాల ఆధారంగా జరుగుతాయి. సూక్ష్మ జీవులు లేకుండా ట్రాన్స్పోర్ట్ చేయటం వీటి ఉద్దేశం. లాబొరేటరీ టెస్టింగ్, సీరోలాజికల్ టెస్టులు, ఎలిసా, మాలిక్యులార్ టెస్టులు, పాలిమరేస్ చైన్ రియాక్షన్, నానోపోర్ సీక్వెన్సింగ్, పోస్ట్ ఎంట్రీ క్వారంటైన్, ఫైటోసానిటరీ సర్టిఫికేట్, ఇన్ని దశలు దాటాలి. కానీ చైనా వాళ్లు ఏకంగా డేంజరస్ ఫంగస్ ని అమెరికాలోకి డంప్ చేశారు. మనకు తీవ్రవాదులు తెలుసు, ఉగ్రవాదుల్ని చూసాం. కానీ అగ్రో టెర్రరిజం గురించి విన్నారా? చైనా కారణంగా దీన్ని వినాల్సి వస్తోంది. ఎందుకంటే బయోవార్ అంతకుముందే పెద్ద ఇష్యూగా మారింది.
ఇప్పుడు వ్యవసాయ భూముల్ని యుద్ధ భూమిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే హానికరమైన మైక్రోబ్స్ ను బయో వెపన్స్ గా వాడితే చాలా ప్రమాదాలుంటాయి. పంట ఉత్పత్తులు రావు, వాటిని తిన్న మనుషులు, పశు పక్షాదులకు నష్టం జరుగుతాయి. ఇంతకీ చైనా సీక్రెట్ బయోవార్ మిషన్ చేపడుతోందా? అమెరికాలో వ్యవసాయ సంక్షోభం కొంచెంలో మిస్ అయింది. జియాన్ జున్యోంగ్లీ కుట్రల్ని కనుక్కోకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ప్యూరేసియం గ్రామినేరియం ఫంగస్ కథ చాలా దూరం వెళ్లి ఉండేది. ఎందుకంటే పెద్ద ఎత్తున జరిగే వ్యవసాయంలో ఇలాంటి మైక్రోబ్ అటాక్స్ ను గుర్తించడం కష్టమే. ప్రత్యర్థి దేశాల ఆర్థిక వ్యవస్థలను, ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన దేశాల ఆర్థిక వ్యవస్థలను ఈజీగా నాశనం చేసేందుకు ఇలాంటి బయోవెపన్స్ వాడుతుంటారు. ప్యూసేరియం గ్రామినేరియం ఫంగస్ పై పరిశోధన కోసం జియాన్ చైనా ప్రభుత్వం నుంచి నిధులు పొందారని అమెరికా అధికారులంటున్నారు. ఈ ఫంగస్ గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి వంటి పంటలను సమూలంగా తుడిచిపెట్టేస్తుంది. అంతేకాదు ఇవి మనుషుల్లోకి అటాక్ అయితే వాంతులు, లివర్ దెబ్బతింటుంది. ఇప్పటికే ఈ ఫంగస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా $1 బిలియన్ కొద్దీ ఆర్థిక నష్టాలు కలుగుతున్నాయి. గతంలోనూ బయోవెపన్స్ గా ఈ మైక్రోబ్స్ ను చాలా ప్రయోగించారు. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా, జపాన్ మధ్య ఇలాంటివి జరిగాయి. భారత్లో వ్యవసాయ రంగం దేశ జీడీపీకి దాదాపు 17% వాటాను అందిస్తుంది. పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటి కీలకమైన వ్యవసాయ రాష్ట్రాలు పాకిస్తాన్, చైనా వంటి శత్రు దేశాలకు దగ్గరగా ఉండడంతో ఇలాంటి ముప్పు చాలానే ఉంటుందంటున్నారు. డిఆర్డీఓ రీసెర్చ్ పేపర్ ప్రకారం 2016లో విషపూరిత ఫంగస్ బెంగాల్లోని 2 జిల్లాల్లో కనుక్కున్నారు. దాంతో ఆ 2 జిల్లాల్లో 3 ఏళ్ల పాటు గోధుమ సాగును ప్రభుత్వం నిషేధించాల్సి వచ్చింది. వీట్ బ్లాస్ట్ తెగులుకు కారణమయ్యే ఫంగస్ అయిన మ్యాగ్నోపోర్తే ఒరిజే పాథోటైప్ ట్రిటికమ్ వ్యాప్తిని అరికట్టింది. అంతేకాదు బంగ్లాదేశ్ ని ఆనుకుని ఉన్న ఇతర జిల్లాల్లో అంతర్జాతీయ సరిహద్దు నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో సాగు చేయటం బ్యాన్ చేశారు. ఈ తెగులును భారత వ్యవసాయంలోకి ఉద్దేశపూర్వకంగా రిలీజ్ చేశారన్న డౌట్లున్నాయి. పంటల్లో హెడ్ బ్లైట్ తెగులుకు కారణమయ్యే ప్యూసేరియం గ్రామినేరియం ఫంగస్ ను మిచిగాన్ వర్సిటీ ల్యాబ్ కు చైనీస్ రీసెర్చర్స్ అక్రమంగా తీసుకురావడంతో ఇంకా ఇలాంటి ముప్పు ఎంతుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఇది సోకితే $1 బిలియన్ మేర ఎఫెక్టు చూపుతుందంటున్నారు. ప్యూసేరియం గ్రామినేరియం ఫంగస్ అనేది గోధుమ, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న, వరి వంటి తృణధాన్యాల పంటలను నాశనం చేస్తుంది. ఇది ప్యూసేరియం హెడ్ బ్లైట్ లేదా స్కాబ్ అనే వ్యాధిని కలిగిస్తుంది. ఇది ధాన్యం క్వాలిటీని దెబ్బతీస్తుంది, పంట దిగుబడిని తగ్గిస్తుంది. ఈ ఫంగస్ డియాక్సి నివాలెనాల్, జీరాలెనోన్ వంటి విష పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి ధాన్యాలను దెబ్బతీస్తాయి. పెద్ద ఎత్తున హాని కలిగించే ఉద్దేశంతో వ్యవసాయ వ్యవస్థల్లోకి హానికరమైన జీవ సంబంధమైన మైక్రోబ్స్ ను ఉద్దేశపూర్వకంగా ప్రవేశపెట్టే చర్యే ఆగ్రో టెర్రరిజం. ఇది ఆర్థిక వ్యవస్థలను అస్థిరపరచటం, భయాందోళనలు సృష్టించటం, ప్రభుత్వ సంస్థలపై నమ్మకాన్ని దెబ్బతీసే లక్ష్యంతో ప్రత్యేకంగా ఫుడ్ సప్లై చైన్ను దెబ్బతీసేలా పంటలు, పశువులు, ఫుడ్ ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే బయో టెర్రరిజం. ఒక వ్యాధికారకం మొక్కల్లోకి వెళ్లి వ్యాప్తి చెందిన తరువాత అది పెద్ద ఆర్థిక నష్టాలు కలిగిస్తుంది, ఆహార కొరతను తీసుకొస్తుంది. ప్యూసేరియం హెడ్ బ్లైట్ తృణధాన్యాల మొక్కలు పుష్పించే భాగాలకు సోకుతుంది. దీనివల్ల కాయలు తెల్లబడతాయి, గింజలు ముడతపడి తెల్లగా లేదా గులాబీ రంగులోకి మారతాయి. ఈ వ్యాధితో దిగుబడులు తగ్గుతాయి, ధాన్యం క్వాలిటీ దెబ్బతింటుంది.